ఇష్టానుసారంగా నగరంలో ఓట్లను తొలగిస్తున్నారు. ఓటు కోసం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్న రవీందర్ సింగ్. కరీంనగర్ జిల్లాలో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ కరీంనగర్లోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలు అంశాలను లేవనెత్తారు. గత నెల రోజులుగా చీఫ్ ఎలక్షన్ అధికారిని ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని తెలుపుతున్నారు. మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కొన్ని ప్రశ్నలు వేస్తున్నామని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. జనవరి 25న ఓటర్ల దినోత్సవం జరుపుకుంటామని, దాని ప్రథమ లక్ష్యం రాజ్యాంగ హక్కులో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని ఉందని పేర్కొన్నారు. ఓటు హక్కు కోల్పోవాలంటే ఆ సభ్యుడు మృతి చెందిన వారు కావచ్చు, లేదా కొన్ని కారణాల వల్ల తొలగించినా కూడా వారికి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఓట్లను భారీ స్థాయిలో తొలగించారని, నగరంలో జీవిస్తున్న ప్రజల ఓట్లు తొలగించి మృతి చెందిన వారి ఓట్లు ఉన్నాయని ఆధారాలతో బట్టబయలు చేశారు. ఓట్ల విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కూడా మన ప్రభుత్వం, అధికారులు పట్టింపు లేదని సర్దార్ రవీందర్ సింగ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నా కూడా ఇప్పటి వరకు బూత్ ప్రకారంగా ఓట్లు విడుదల చేయక ప్రజలు సతమతం అవుతున్నారని సర్దార్ రవీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పేరున తెలంగాణ అభివందనాలు. గత 2 రోజులకెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుముద్దీన్ మేడం గారు అన్ని ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసినాం అని పదే పేపర్లలో చదవడం జరుగుతుంది. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా 4-5 ప్రశ్నలు అడగాలనుకున్నా. ఈ నెల 25న ఓటర్ దినోత్సవ కార్యక్రమం ఉంది. ఓటర్ల దినోత్సవ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు కానివ్వండి, డిలేట్ అయిన ఓటర్లు కానివ్వండి, ఓటు నమోదు చేసుకొని వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణాలతోటి మిస్ అయినా కానీ దానికోసమే ప్రత్యేకంగా ఓటర్ దినోత్సవం అనే కార్యక్రమాన్ని చేపడతారు. ఈ రోజు వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి. ఆ రాజ్యాంగం కల్పించిన భాగంగానే చనిపోతే మాత్రం ఓటు తీసేయాలి. ఒకవేళ ఓటు తీసేయాలి, తొలగించాలంటే వితౌట్ నోటీస్ తొలగించద్దు అనేదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనం చూస్తున్నాం, ఎస్ఐఆర్ వచ్చింది, వితౌట్ నోటీస్ ఎవరిని కూడా తీయద్దని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చింది. కానీ వింత ఏంటంటే కరీంనగర్ నగరంలో బతికినోళ్ళ ఓట్లు ఏమో డిలేట్ అయినాయి, చనిపోయిన ఓట్లు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. మరి వీటిపై ఎవరికి చెప్పాలి? నాకు తెలిసిన సమాచారం ప్రకారం చాలామంది ఓట్లు పోయినాయా, మళ్ళీ వేరే డివిజన్లో ఉన్నాయా కూడా తెలుస్తలేదు. 99% మంది ఎలక్షన్ రోజే ఓటు హక్కు గుర్తుకొస్తుంది కాబట్టి ఓటు వేయాలనేది వాళ్ళు చూసుకోరు. మీరు పెట్టిన నోటీస్ బోర్డు ఏదైతే ఉందో అది కేవలం మున్సిపాలిటీనే పెట్టిండ్రు. ఓట్లు చెక్ చేసుకోమని ఎవరు రావాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఆన్లైన్లో ఆ ప్రక్రియ కనబడతలేదు. ఇప్పటి వరకు కూడా బూత్ వైజ్గా ఉన్న ఓటర్ లిస్ట్ రిలీజ్ కాలే. నా ఓటు ఈ బూత్లో ఉంది, ఆ బూత్లో సీరియల్గా అదే నెంబర్ ప్రకారం ఉండాలి. అలా కాకుండా 10 ఇండ్లు ఒక బూత్లో, ఇంకో 10 ఇండ్లు ఒక బూత్లో, ఇది మొత్తం కరీంనగర్లో గజిబిజి అయిపోయింది. నేనేమంటున్నా అంటే మీరు కంప్యూటర్ నమ్ముకొని చేసిండ్రా, లేకపోతే ఎవరికన్నా అప్పచెప్పిండ్రా చేయమని?
ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్స్ అయినాయి, కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ ఉన్నప్పుడు కానీ 1963కి వెళ్ళి కరీంనగర్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. కానీ నాకు ఓటు హక్కు 80లోనే వచ్చింది. అప్పటికెళ్ళి ఈ రోజు వరకు ఎన్నడూ కూడా ఓట్ల గజిబిజి కాలే, ఇది మొదటిసారి. వెంటనే ఆ ప్రక్రియను చేపట్టాలని మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ ప్రజల పక్షాన రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం, ఓటర్కు ఇబ్బంది కలగద్దని. రెండో విషయం, మీరు ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందు ప్రతి ఒక్కరి పెండింగ్ ఉన్న ఓటర్లను వెంటనే మీరు సప్లిమెంటరీగా తీసుకోవాలి. ఎందుకంటే అది నా జన్మ హక్కు, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓట్లు. ఆ హక్కును మీరు భంగం కలిగితే అది వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కాన్స్టిట్యూషన్ను వయలేట్ చేయరు. కాబట్టి ఇది కరీంనగర్లోనే ఎందుకు జరుగుతుందంటే మీరు నమ్ముకున్న రెవెన్యూ విభాగం అసలు ఆ విభాగం పనిచేస్తుందా? మీరు నమ్ముకున్న టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు పనిచేస్తుండ్రా? వాళ్ళు చేద్దలేరు కాబట్టే మొత్తం గజిబిజి అయిపోయింది కరీంనగర్. ఆశ్చర్యపోతారు. మన దగ్గర ఉండే కమలసన్ రెడ్డి సాబ్ అని సిపి గారు, వీళ్ళు తీసుకున్నది ఏంటంటే గత పార్లమెంట్ ఎన్నికలలో ఓటులో పాల్గొన్న వాళ్ళ ఓట్లే ఉంచేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు కనుక కలెక్టర్ కనుక అయితే లాస్ట్ పార్లమెంట్ లిస్ట్ మీ వీఆర్ ఫాలోయింగ్ అంటారు. ఎలక్షన్ కమిషన్ పోతే మరి ఆ పార్లమెంట్ లిస్ట్లో మేము ఓటు వేయకపోయినట్టయితే రానట్టయితే మా ఓటు పోతుందా? మరి గత పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి కమలసన్ రెడ్డి సాబ్ పాపం లేడు, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది ఆయన. సో ఈ రకంగా కనీసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటి కూడా సమగ్రంగా, అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఓట్లు ఉంటే ఉండని, కానీ డిలీట్ చేయడం మాత్రం నేరం. చనిపోయిన ఓట్లు ఉంటే మేము అబ్జెక్షన్ చెప్పలేదు, ఏ లేదు, కానీ డిలీట్ అయిన ఓట్లను మాత్రం ఎందుకు డిలీట్ చేసిన అనేది చెప్పవలసిన బాధ్యత ఈరోజు అధికారులది ఉంది. ప్లస్ ఇంకొకటి, ఎన్నికలలో తప్పనిసరిగా బూత్ వారీగా ఓటర్ లిస్టును వెంటనే రిలీజ్ చేయాలి. ఈ రోజు వరకు కూడా బూత్ వైజ్ ఓటర్ లిస్టు రిలీజ్ కాలేదు. ముకరంపుర, ఇంకో వాడల, అక్కడి ఇక్కడ కాపాడై, రామ్నగర్లా, ఇది బూత్ వైజ్ లిస్ట్ కాదు, ఇది కరీంనగర్ టౌన్ వైజ్ లిస్ట్ అది. కాబట్టి దయచేసి సమయం ఉంది, బూత్ వైజ్ లిస్టు వెంటనే కలెక్టర్ గారు చాలా క్లారిటీగా రిలీజ్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఎలక్షన్ కమిషనర్కు కంప్లైంట్ ఇవ్వాలని కాదు, మీ ద్వారా పత్రికల ద్వారా కలెక్టర్ గారికి సమాచారం పోవాలనే ఆలోచన. ఓటర్ మనిషిగా ఉన్నప్పుడు ఓటు హక్కును వినియోగించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి, ఎలక్షన్ కమిషనర్ కల్పించాలి. లేని వాళ్ళు లేకుంటే వాళ్ళు అప్లై చేసుకుంటే చివరి రోజు వరకు కూడా నోటిఫికేషన్ వచ్చే చివరి రోజు వరకు కూడా ఓటర్ లిస్టు నమోదు చేసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపై కనుక మీరు ఒక రోజులో నిర్ణయం తీసుకోకపోతే ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరి లిస్టు కరీంనగర్లో తీసుకొని తప్పనిసరిగా కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొస్తాం. ఎందుకంటే చాలామంది కరీంనగర్ నగరంలో ఇప్పటిదాకా 4 వ్యక్తులు వాళ్ళ ఓటు లేదని కోర్టుకు పోయి ఓటు ఎక్కించుకున్నారు. ఓటు కోసం కోర్టుకు పోవాల్సిన పరిస్థితిని దయచేసి తీసుకురావద్దనేది నా యొక్క రిక్వెస్ట్. మిమ్మల్ని మళ్ళొకసారి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించండి. కరీంనగర్లోనే ఎందుకు అవుతుంది, మిగతా కాడ ఎందుకు అయితే లేదని ఒకసారి ఆలోచించండి. దీంట్లో ఏం కారణం ఉంది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, వాళ్ళపై చర్య తీసుకోండి. పార్టీ పరంగా నేను విమర్శిస్తలేను, పార్టీ వాళ్ళ హస్తం ఉందని అంటలేను, కానీ ఏదో ఒకదో అయితే హస్తం మాత్రం ఉంది. వెంటనే పోలింగ్ స్టేషన్ వైజ్గా ఓటర్ లిస్టు ప్రిపరేషన్ జరగాలి. డిలేట్ చేసినవి, వితౌట్ నోటీస్ ఇచ్చినవన్నీ డిలేట్, వాటిని అన్నిటి కూడా మళ్ళొకసారి వాళ్ళని యాడ్ చేయాలి. మీకు చాలామంది దరఖాస్తులు పెట్టుకుంటుండ్రు. సో ఇది డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.